వినండి వినండి పిల్లలు, ఇవాళ మేం ఒక మంచి కథ చెప్తాం. ఆ ఒక ఊరి కథ. అక్కడ జరిగిన ఓ వింత సంఘటన గురించి. అనగనగా హరితపురమని ఒక ఊరుండేదట. కాని ఆ ఊరి పేరుకే హరితం. అక్కడస్సలు పచ్చదనం లేదు. అవును, ఎందుకంటే అసలు వానలు పడేవి కావు, అంతా ఎండిపోయి ఉండేది. ఉమ్, పాపం తాగడానికి కూడా నీళ్లు దొరకడం చాలా కష్టంగా ఉండేది. దానికి తోడు ఆ ఊరి జమీందారు కూడా చాలా కోపిష్టి. కోపిష్టే కాదు, దురాశ కూడా ఎక్కువ. ఊరి వాళ్ల దగ్గర పన్నుల మీద పన్నులు వేసి చాలా ఇబ్బంది పెట్టేవాడు. పాపం ఊర్లో అందరూ దిగులుగా ఉండేవారు. కాని అందరూ అలా ఉంటే కదేం బావుంటుంది. కరెక్ట్. అదే ఊర్లో లక్ష్మి అనే ఒక అమ్మాయి ఉండేది. చాలా చురుకైన పిల్ల. తెలివైంది కూడా. అందరూ దిగులుగా ఉన్నా లక్ష్మి మాత్రం ఏదో ఒక మార్గం దొరుకుతుందిలే అని ఆశగా ఉండేది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఆ జమీందారు ఊరి జనాలందర్నీ పిలిపించాడు. పిలిపించి ఏం చెప్పాడో తెలుసా? ఒక భలే విచిత్రమైన ఆజ్ఞ వేశాడు. ఏంటది? అదే చాలా గమ్మత్తుగా ఉంటుంది. చెప్పండి మరి. వచ్చే పౌర్ణమికి అన్నాడు, నాకు వెన్నెలతో నిండిన కుండ తీసుకురావాలి. అరెరే, వెన్నెలతో నిండిన కుండానా? అవును, తేలేదో మీ పొలాలన్నీ నావైపోతాయి అని బెదిరించాడు. అబ్బో, ఎంత విచిత్రమైన కోరిక! వెన్నెలని కుండలో ఎలా నింపుతారు అసలు? అదే కదా. ఆ మాట విని గ్రామస్తులంతా అమ్మో అని గజగజ ఒడిగిపోయారు. అయ్యో, మా పొలాలు పోతాయే అని ఏడవడం మొదలుపెట్టారు పాపం. లక్ష్మీకి కూడా చాలా బాధేసింది అందర్నీ చూసి. ఆ రాత్రి ఆ నిండు పౌర్ణమి దగ్గర పడుతోంది కదా, బయట కూర్చుని ఆకాశం వైపు చూసింది. చందమామ అప్పుడు ఎంత అందంగా వెలుగుతున్నాడో. లక్ష్మి ఆ చందమామని, ఆ వెన్నెలని చూస్తూ ఆలోచనలో పడింది. ఈ వెన్నెలని కుండలో ఎలా అని. రాత్రంతా ఆలోచించింది. ఎలా ఎలా అని మదనపడింది. తెల్లవారుజామున అప్పుడే లక్ష్మీ మొహంలో ఓ చిరునవ్వు. ఉపాయం తట్టినట్టుంది. అవును, భలే ఉపాయం. వెంటనే ఊరివాళ్ల దగ్గరికి పరుగుపరుగున వెళ్ళింది. వెళ్ళి ఏం చెప్పింది? త్వరగా ఒక పెద్ద నల్లటి మట్టి కుండ తీసుకురండి అని చెప్పింది. కుండ? నల్లటి మట్టి కుండతో వెన్నెల ఎలా వస్తుంది? ఊరివాళ్లకి ఏమీ అర్థం కాలేదు. అవును, ఆశ్చర్యపోయారు. అయినా సరే లక్ష్మి మీద నమ్మకంతో ఒక పెద్ద నల్ల కుండ తెచ్చారు. లక్ష్మి చెప్పినట్టు ఆ కుండ నిండా మంచినీళ్లు పోసి సిద్ధం చేశారు. ఇక పౌర్ణమి రాత్రి వచ్చేసింది. ఆకాశంలో చందమామ గుండ్రంగా తెల్లగా భలే మెరిసిపోతున్నాడు. లక్ష్మి నెమ్మదిగా ఆ నీళ్ల కుండను తీసుకుని జమీందారు దగ్గరకు బయలుదేరింది. ఆమె వెనకాల ఊరివాళ్లంతా, వాళ్ల గుండెలు దడదడలాడుతున్నాయి. లక్ష్మి ఏం చేస్తుందో, గెలుస్తుందా లేక పొలాలు పోతాయా అని భయం, ఆశ రెండూ ఉన్నాయి వాళ్లల్లో. లక్ష్మి మాత్రం ధైర్యంగా వెళ్లి జమీందారు ముందు నిలబడింది. ఆ కుండను కింద పెట్టింది. జమీందార్ గారు అంది, మీరు అడిగిన వెన్నెలతో నిండిన కుండ ఇదిగో. జమీందారుకు నమ్మకం కలగలేదు. కోపంగా, ఏది నిజంగా వెన్నెలుందా? చూపివ్వు అంటూ కుండలోకి వంగి చూశాడు. చూశాడో లేదో, అంతే. ఆయన కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. నోట మాట రాలేదు. ఏముందక్కడా? చెప్పండి మీరే. ఆ కుండలోని నీళ్లల్లో ఆ నిండు పౌర్ణమి చందమామ ప్రతిబింబం అచ్చం వెన్నెలలాగే మెరిసిపోతూ కనిపించింది. ఆహా, అంటే కుండనిండా వెన్నెలున్నట్టే కదా? సరిగ్గా. జమీందారుకు లక్ష్మీ తెలివికి, ఆ చురుకుదనానికి నోట మాట రాలేదు. అవాక్కయ్యాడు. తన ఓటమిని ఒప్పుకోక తప్పలేదు పాపం. లక్ష్మీ అన్నాడు, నీ తెలివి భలే ఉంది, అమోఘం. నన్ను ఓడించావు. నా వింత కోరికను వెనక్కి తీసుకుంటున్నాను. ఇకపై మీ అందరితో మంచిగా ఉంటాను, పన్నులు కూడా తగ్గిస్తాను అని మాటిచ్చాడు. ఆ మాట వినగానే ఊరివాళ్ల ఆనందానికి ఇంకా హద్దుల్లేవు. లక్ష్మిని ఎత్తుకుని లక్ష్మీకి జై జై లక్ష్మీ అంటూ ఊరంతా సంబరాలు చేసుకున్నారు. ఆ రోజు లక్ష్మి వాళ్లందరికీ ఒక దేవతలా కనిపించింది నిజంగా. ఆ తరువాత కొన్ని రోజులకే ఒక అద్భుతం జరిగింది. ఏమిటది? గొప్పగా వానలు కురిశాయి. ఎండిపోయిన ఆ హరితపురం మళ్లీ పచ్చగా మారింది. పచ్చని పైర్లతో కలకలలాడింది. ఊరంతా మళ్ళీ సంతోషంగా, సుఖంగా ఉన్నారు. చూశారా పిల్లలు, ఒక్కోసారి ఎంత పెద్ద కష్టమొచ్చినా చిన్న ఆలోచనతో కొంచెం తెలివి వాడితే దాన్ని సులభంగా దాటవచ్చు. లక్ష్మీ తెలివితేటలు ఆ ఊరి మొత్తాన్ని కాపాడే గదా. అవును, అందుకే మనం కూడా ఏదైనా కష్టం వస్తే భయపడకూడదు. లక్ష్మీలాగా ధైర్యంగా, తెలివిగా ఆలోచించాలి. అవునా? తప్పకుండా.